దేవునికి మహిమ ఘనత ప్రభావములు మన యేసు ప్రభువానికి కలుగును గాక. ప్రియమేంటి దేవుని సంగమ 2026 సంవత్సరం మరి మనం మరొక వారంలో లేక మంగళవారంలో నూతనంగా మళ్ళీ దేవుని యొక్క మందిరంలో మనం ఉండడానికి దేవుని యొక్క సహాయం ప్రవహించారు. నూతన విషయాలు మనం ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా ఇంకా మనం నూతన విషయాలు నేర్చుకునేవారుగా ఉంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మాలిన్యము కలిగినటువంటి మన శరీరాలు, దేవునికి దూరమైనది శరీరాలు దేవునికి దగ్గరికి రావాలి అని అంటే నూతనంగా మనిషి మార్చబడితేనే దగ్గరికి రాగలుగుతాడు. అందుకని మనం నూతన విషయాలు మాట్లాడుకున్నప్పుడు వచ్చిన విషయాలే వస్తూ ఉన్నాయి. మాట్లాడే విషయాలే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మాట్లాడే విషయాలే మాట్లాడుతున్నాడంటే మనం ఇంకనూ పాత పరిస్థితుల్లో ఉన్నామని, తిరిగి మరలా రమ్మని మరొకసారి అవకాశం ఇస్తున్నాడని మనము అర్థం చేసుకోవాల్సిన వారుగా మనం ఉంటున్నాం. మన అంశం ఏంటంటే విశ్వాసియే నూతన వ్యక్తి అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. విశ్వాసియే నూతన వ్యక్తి. అదే యేసు ప్రభువులోనికి వచ్చినట్టు వారు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు యేసు ప్రభు నమ్మి వారి జీవితాలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా తీర్చబడడానికి ఇష్టపడి ఒక నూతనంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఒక నూతనంగా అంటే పాత జీవితాన్ని విడిచి కొత్త జీవితంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని మనము ఇలా సంబోధిస్తూ ఉంటాం, వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వ్యక్తిలో మార్పు వచ్చింది, ఈ వ్యక్తి కొత్తగా ఉన్నాడు అనే మాటలు మాట్లాడుతూ ఉంటుంటాం. అందుకే మన అంశాన్ని ఏమి ఎంచుకున్నాము అంటే విశ్వాసియే నూతన వ్యక్తి. అంటే విశ్వాసి అలాగే ఉన్నాడు కానీ, తల్లి గర్భం నుంచి వచ్చినట్టు వాడు కానీ ఉన్నాడు కానీ, వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రక్షణలో మాత్రం ఎదిగి ఫలించి కేసులో కడగబడి దేవునిలో బతకడానికి తన జీవితాన్ని నూతనమైన అలవాటు చేసుకోవటం వలన నూతన వ్యక్తిగా మార్చబడ్డాడని అర్థం. అలా మార్చబడడానికి కొన్ని వాక్యాలు, మాటలు ఆ మనిషికి అవసరమైనవి కాబట్టి మాట్లాడినప్పుడు దేవుడు అతడు విశ్వాసి అయిన వాడు నూతన వ్యక్తిగా మార్చబడతాడనేదే దేవుని యొక్క లేఖనం చెప్తుంది. మనం నేర్చుకుందాం. ఇంకను మనం విశ్వాసి ఉండి ఒక నూతన వ్యక్తిగా మార్చబడలేదేమో మనం నేర్చుకోవడానికి కొన్ని సంగతులు మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడాలి కూడా. అది మీరైనా అది నేనైనా దేవుడు మాట్లాడటం వల్ల తిరిగి మనము ఎదుగుతూ ఉంటాం, నూతన పరచబడుతూ ఉంటాం, దేవుని కొరకు ఇష్టమైన వారుగా మనం బతుకుతాం. కనుక బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. అందరూ తెరిచి యెహెజ్కేలు గ్రంథాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం తెరవండి. 11వ అధ్యాయాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము
11వ అధ్యాయం అందరూ కూడా చూడండి. మీరు వినేవాళ్ళు వింటే మీకు అర్థమవుతుంది. అలాగే చదువుకున్న వాళ్ళు చక్కగా ఒక పెన్, ఒక నోటు బుక్ బైబిల్ దగ్గర పెట్టుకుని చక్కగా రాసుకుంటే ఇప్పుడు విన్నది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదివితే ఇంకా వాక్యం మీతో మాట్లాడుతుంది, ఇంకా దేవుని వాక్యంలో బలపడతారు. 11వ అధ్యాయం తెరిచారు కదా, జాగ్రత్తగా 19వ వచనాన్ని చదువుకుందాం. వారు నా కట్టడలను నా నిధులను, జాగ్రత్తగా చదవాలి, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండె తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించేదను. పర్లేదు, బాగానే చదువుతున్నారు. ఇంకా అలా చదువుతుంటుంటే ధైర్యం పుడుతుంది. ధైర్యం పుట్టి మనం చదవగలుగుతాం. మొదటగా చదవడానికి ధైర్యం. వెనక్కి వెళ్తే ఏమవుతుందంటే చదివే వాళ్ళకి అక్షరాలు కూడా తప్పొస్తాయి. అదే ముందుకు వచ్చారనుకోండి, తప్పైనా పర్లేదు అనుకుంటే ఒక ధైర్యం కలుగుతూ అక్షరాలు ఏంటో కూడా అర్థమవుతుంది. చక్కగా చదివినటి వారు చదివేటి వచనాలు వాక్యాలు ఎలా చదవాలి అనేది కూడా నేర్చుకుని చక్కగా పాస్టర్ గారికి అందిస్తే బాగుంటుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. మీ అందరికీ మరొక దినంలో హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, విశ్వాసియే నూతన వ్యక్తి. అంటే నేను నూతన వ్యక్తిగా ఎలాగ రావాలండి అనే ప్రశ్న మీలో వస్తూ ఉంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, నేను ఒక విశ్వాసినండి, ఒక దేవుని బిడ్డనండి, చర్చికి వస్తున్నవాడినండి, సంఘంలో ఉన్నవాడినండి, సహవాసంలో ఉండేవాడినండి, అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నానండి, నేను కూడా విశ్వాసుల గుంపులో విశ్వాసినండి అని చెప్పేటువంటి వారు మీరు నూతన వ్యక్తులుగా ఉండడానికి దేవుని వాక్యం మనకెంతో ఉపయోగంగా మాట్లాడుతుంది, మనం తయారు చేస్తుంది. అదేంటంటే, దేవుడు అంటాడు ఆ సంఘంతో, ఆ విశ్వాసతో, ఆ సహోదరుతో, ఆ బిడ్డలతో ఆయన మాట్లాడతాడు. వారు నా కట్టడలను, మీరు గమనించాలి, కట్టడలు. ఈ కట్టడలు ఎక్కడ ఉన్నాయంటే బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా కట్టడలు, శాసనములు, ఆజ్ఞలు. ఏంటండి? బైబిల్ అంతా కూడా కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు. ఇవన్నీ కూడా ఎవరు గుర్తిస్తాయి అంటే, మానవులైనది భూమి మీద ఉన్నట్టు దేవుని వద్దకు వచ్చేవారు రాని వారికి కూడా వర్తిస్తుంది. వారికి వచ్చిన వారికి రాని వారికి కూడా వర్తించి దేవుడు అంటే ఎలా ఉంటాడో, అసలు దేవునికి సన్నిధిలో మనం ఎలాగ దేవుని గురించి తెలుసుకోవాలా అనేది దేవుడు రాయించిన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు. అయితే ఇక్కడ దేవుని ప్రజలైన వారితో మాట్లాడుతున్నాడు. వారు నా కట్టడలు, రెండోదిగా నా విధులు. విధి ఎలాగా, ఏ విధంగా బ్రతకాలి, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి,
ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలాగా మనం ఆలోచన చేసుకుని జీవించడానికి, మనం బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొన్ని కట్టడలు, విధులు, శాసనాలు, ఆజ్ఞలు ఉన్నాయండి. అయితే ఆయన ఒక విశ్వాసతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పాత వ్యక్తి అయితే కొత్త వ్యక్తిగా మారడానికి మనిషి శరీరం మారదు, కానీ మనిషి మంచిగానే ఉంటాడు, కానీ అతని యొక్క హృదయాంతరంగాల్లో ఉన్నటి దేవునికి వ్యతిరేకమైనవి, మానవులకు వ్యతిరేకమైనవి, తన ఆరోగ్యకరమైన పరిస్థితులకు వ్యతిరేకమైన ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని ఏం చేసుకుంటాడంటే మానుకోవటానికి దేవుని మాటలు ఆచరించి నడిచి బ్రతుకుతాం వల్ల అతడు ఒక నూతన మనిషిగాను, నూతన వ్యక్తిగాను సిద్ధపరచబడుతున్నాడు. అందుకే మన అంశం విశ్వాసియే నూతన వ్యక్తి అని మనం చదువుకుంటున్నాం. ఆ భాగంలోనే యెహెజ్కేలు మనకు అందిస్తున్న వాక్యం ఏమిటి అంటే, మరొకసారి చదువుదాం. వారు నా కట్టడలను, ఎవరో ఒకరు చదువులను, వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి అంటే గైకుంటం అంటే ఒకసారి ఆయన చూడండి, మీకు అర్థమవుతుంది, ఆయన చూస్తే అర్థమవుతుంది. గైకుంటం అంటే ఇంట వేరు, ఇంట వేరు, గైకుంటం వేరు. ఇప్పుడు పని చెప్పానండి, విన్నారు కానీ అది చేయలేదంటే దానికి అర్థం ఏంటి? గైకోన్ లేదు. అందరూ వింటారు కానీ అందరూ గైకోనరు. అంటే వినటం వేరు, గైకుంటం వేరు. దేవుడి మాటలు వినడం సర్వ ప్రపంచంలో వాళ్ళు అందరూ వింటారు. గ్రామాల్లో ఉన్నవారు వింటారు, సంఘాల్లో ఉన్నవారు వింటారు. వినటం వేరు, గైకుంటం వేరు. గైకుంటం అంటే అది చేయటం అనమాట, ఆ ప్రకారంగా బ్రతకటం అనమాట, ఆ ప్రకారంగా తన జీవితాన్ని దేవుని కొరకు ఉండటం అనమాట గైకుంటం అంటే. ఇక్కడ ఏమంటాడంటే, వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి, ఏమనుసరించాలి? మొదటిగా కట్టడలను, విధులను, శాసనాలను, ఆజ్ఞలను ఏదైతే బైబిల్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? గైకొనాలి. అసలు ఏమిటిది? ఇది మనము దేవునిలో నిలబడాలంటే ఎలాగా గైకొనడం, అవి చేయటం అనేది చాలా మనిషికి అవసరం. నేను అప్పుడు గైకున్నట్లయితే వారు దేవుని మార్గంలో ఉంటారు కాబట్టి అది నేను వారి శరీరములో నుండి ఆగందాం. ఇక్కడ ఆయన శరీరాన్ని తీసేస్తానంటలే, అంటే మనిషిని తీసేస్తాను, కొత్త మనిషిని చేస్తానంటలే, మనిషిగా ఉన్న మిమ్మల్ని రోబోట్ చేస్తానంటలే. అంటే మీ శరీరం మీదే ఉంటుంది అని దానికి అర్థం. మీ తల్లి గర్భంలో పుట్టిన వారు పుట్టినట్టుగా ఉంటారు, కానీ వ్యక్తులు మీరే. కానీ మీలో ఉన్నటి ఏదో తెలియనింటి అంతరంగంలో భయంకరమైన చీకటి, పాపము, దేవునికి వ్యతిరేకం, లోకానికి వ్యతిరేకము, ఈ శరీరానికి హానికరమైనది ఏదో మొత్తానికి ఏదో ఉంది. దాన్ని తీసివేయటమే దేవుని పని తప్ప మిమ్మల్ని తీసివేయటం, ఈ శరీరము తీసివేసి మిమ్మల్ని చంపేసి కొత్త మనిషిగా చేయటం కాదు. అర్థమవుతుందండి? అదే అంటున్నాడు ఇక్కడ, నేను వారి శరీరములో నుండి తీసివేసి ఆగుదాం. అంటే నీ శరీరంలో నుండి ఏదో ఒక ఉందంటండి, అది గుండె. ఆ గుండెని ఏమన్నారో తెలుసు? హృదయం. ఏమంట? హృదయం. అసలు ఒక మనిషిని సర్వనాశనం చేయాలనుకున్నది భాగాల్లో, శరీర భాగాల్లో మొట్టమొదటిగా మనిషికి కేంద్రం ఏంటంటే హృదయం.
హృదయం హృదయం మారితే కళ్ళు మారుతాయి, హృదయం మారితే కాళ్ళు మారుతాయి, హృదయం మారితే చేతులు మారుతాయి, హృదయం మారితే చెవులు మారుతాయి, హృదయం మారితే మన నోరు మారుతుంది. ఇంకా టోటల్గా హృదయం మారింది అనుకోండి, టోటల్ బాడీయే ఏమైపోతుంది, మారిపోతుంది. అది అది ఎలా ఉందంట, రాతిగా ఉంది. అంటే మన శరీరం అంతా కూడా మాంసం ముద్దే కదా, గుండె రాతిగా ఉండటం ఏమిటి, అది కూడా మాంసం ముద్దగా ఉండాలి కదా, అది కూడా ఒక పాయింటే. అంటే మాంసం ముద్దగానే ఉంది, కానీ దేవుని దృష్టిలో ఆ మాంసం ముద్ద భయంకరమైన పాపంతో గట్టిపడిపోయింది. దేవుని వాక్యము చేత, దేవుని మాట చేత, మంచివాళ్ళ యొక్క మాట చేత దేవుని వైపు తిరగడానికి అది మెత్తని గుండె లేక హృదయం లేక లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మార్చబడటమే, రాతి గుండె తీసేసి మంచి అంటే మెత్తని గుండె ఇవ్వటం, మార్చబడటమే. నువ్వు మార్చబడ్డావు అంటే నీ హృదయంలో ఉన్నది రాతి తలంపులు, రాతి ఉద్దేశాలు, రాతి యొక్క విధానాలు ఉంటాయండి. మారండి, కొంతమంది వాళ్ళ జీవితం మారదని ఎంతమంది చెప్పినా మారండి. ఎందుకంటే వాళ్ళు ఏమైపోయిందంటే పాతికిపోయినట్టు హృదయం ఉంది, పైకి మాత్రం ఏమేమో చెప్తూ ఉంటారు, ఒల్లించి చెప్తూ ఉంటారు, ఏ గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసుకు ఎదుట మాత్రమే వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. లోపల మాత్రం దేవుని ఆత్మకు చోటు లేకుండా, అది ఆత్మ పనిచేయకుండా ఆ హృదయం అనేది ఏదైతే ఉందో దాన్ని గట్టిపరుచుకుని కఠినమైన మనుషులుగా వాళ్ళు కనబడతారు. అలాంటి వారికి దేవుని వాక్యం చాలా అవసరం. కానీ వాళ్ళ వాక్యాన్ని పక్కన పెట్టి, నాకు తెలుసులే, నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు తెలుసులే, నాకు ప్రార్థన తెలుసు, నాకు తెలుసులే, ప్రవచనాలు నాకు తెలుసు, నాకు తెలుసులే, బాగా దర్శనాలు నాకు తెలుసు. నీకేం తెలుసు? మారటం అనేది తెలియదు. ఇంకా ఇవన్నీ నీ దగ్గర ఎక్కడ ఉంటాయి? ఉండవు. కనుక దయచేసి దేవుని బిడ్డ అలాంటి వాళ్ళు మారిన వాళ్ళు కాదని దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం చెప్తుంది. మారలేదు, వాళ్ళు మారకుండా నటించి జీవితం ఉన్నారు. వాళ్ళకి ప్రార్థనలు, వీళ్ళకి ప్రార్థనలు, సంఘానికి ప్రార్థనలు, వాళ్ళ ప్రార్థనలు, వీళ్ళ ప్రార్థన, అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, తిరిగినంత మాత్రాన్ని నీ జీవితంలో నీ మనసు మారింది, నీ గుండె మారిందని, నీ హృదయం మారిందని, నువ్వు నూతన వ్యక్తిగా ఉన్నావని అని దేవుడు నిన్ను ఎంచట్లేదు. కానీ నువ్వు ఇంకా పాత వ్యక్తిగానే రాతి బండ, నల్లటి రాయిలాగా నీ యొక్క హృదయంతో నువ్వు జీవిస్తున్నావు అంటున్నాడు దేవుడు. వారు నా కట్టడు, నా విధులను అనుసరించి నడుచుకునే యెడల నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి అది వారికి ఏమిస్తాడు? మాంసపు గుండెని ఇచ్చాడు. మాంసపు గుండెని ఇస్తాడు. వారికి అప్పుడు ఏం కలుగుద్ది? ఏక మనసు కలగజేసి. అది ఏక మంచి మనసు అంటే మనం ఏం చెప్తున్నామో అది వినేటంటే బుద్ధి కలుగుద్ది. మనం చెప్పేది ఏంటో ఆలోచించి బుద్ధి కలుగుతుంది. ఏక మనసు అంటే ఏంటి? ఎదరోడు చెప్పే మాట ఏంటో ఏంటంటే మనసు కలుగుతుంది. అంతవరకు కలగదు. ఎందుకని? నీ యొక్క హృదయం, నీ యొక్క మనసు బండ మారిపోయి ఉన్నావు నువ్వు. ఏక మనసు. ఎవరితో ఏక మనసు? నీకు చెప్పేవారితో ఏక మనసు, నీతో మాట్లాడేవారితో ఏక మనసు, నీకు మంచి చెడ్డ చెప్పేవారితో ఏక మనసు నీకు లేదు అంటే, ఇదిగో నువ్వు ఇంకా ఎలాగున్నావంటే నువ్వు రాతి గుండెగానే అనగా దేవునికి దూరంగా ఉన్నావని చెప్తున్నాడు. ఏక మనసు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించడం. అది నూతన ఆత్మ పుట్టించును అంటే వాళ్ళు నూతనం ఏంటి? మాటలు, ఆలోచనలు, ఉద్దేశాలు, పద్ధతులు, పడికట్లు అందరికీ మెచ్చి నచ్చి ఉన్నట్లుగా ఉంటారు. అంతేగాని రెండు రకాలుగా ఉండరండి. మనుషున్న ప్రోగులాగా, మనుషు లేని ప్రోగులాగా ఉండరండి. వాడి హృదయంలో ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి నూతన
విశ్వాసిగా మార్చబడతాడు. అది దేవుని యొక్క కార్యం. ఆ వ్యక్తి మార్చబడి తన జీవితాన్ని అంతటిని కూడా దేవుని సమర్పించి బతుకుతున్నాడంటే దేవుని కొరకు సజీవంగా తన శరీరాన్ని త్యాగం చేశాడు అంటే అతడు దేవుని కొరకు బతకడం కొరకై ఆ విశ్వాసియే నూతన వ్యక్తిగా మనకి మన మధ్యన తిరుగుతూ సంచరిస్తూ దేవునికి సాక్షిగా ఉంటాడు. 2వ మాట చదువుదాం. 26వ అధ్యాయం 26వ అధ్యాయం. దీన్ని అందరూ ఒకసారి 26వ అధ్యాయం ఒకసారి తెరండి. 36 తీయండి. 36వ అధ్యాయం 36వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథము 26వ వచనాన్ని చదవండి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందు నుంచి నా కట్టడలను అనుసరించి వారు గాను నా విధులను గైకొన్న వారు గాను మిమ్మల్ని చేసేదను. మిమ్మల్ని చేసేదను. సేమ్ అక్కడ మాట్లాడినట్లుగా మాట్లాడు. నూతన హృదయం అంటున్నాడు. అక్కడ మాంసపు గుండెనే అంటున్నాడు. అక్కడ వ్యత్యాసం గమనించారా? అక్కడేమో మాంసపు గుండె అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? హృదయం అన్నాడు. హృదయం అన్నా గుండె అన్నా ఒకటే. మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను, ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను, నా కట్టడిని మీకు ఇస్తాను, ఈ వాక్యం ఇస్తాను. అప్పుడు మీరేమవుతారంటే నూతన వ్యక్తులుగా మీరు ఏం పడతారంటే దేవుని కొరకు సిద్ధపడతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుతాం. నూతన విశ్వాసి నూతన వ్యక్తి అని చెప్పడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనందరికీ తెలిసిన వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. క్షమించండి, 17వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను అవుదాం. మీరు విన్నారా? ఎవడంటే పేరేం పెట్టక్కర్లే. ఆ చిన్నోడా పెద్దోడా కుర్రోడా యవనస్తుడా ముసలోడా ఇంకోడా కాదు, ఎవడైనా కావచ్చు. క్రీస్తునందు ఉన్న ఎడల ఎవరు ఎందు ఉండాలి? అది లోకంలో ఉన్నవారు ఎవరైనా కానీ ఒక నూతన వ్యక్తిగా మార్చబడడానికి ఒకే ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయనే క్రీస్తు. క్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీస్తునందున్నవాళ్ళు. వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తుంది ఏంటో తెలుసు అంటే, అనగా నూతన సృష్టి. దేవునికి స్తోత్రం చెప్దాం. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు గట్టిగా హల్లెలూయా. మరలా చదవండి ఈ మాట. ఏమవుతుంది? ఏమండి? పాతవి గతించను అన్నాడు. లేకపోతే నువ్వు గతించిపోతాయా? నువ్వు గతించిపోతావా? నువ్వు గతించిపోతావు అంటే నువ్వు చచ్చిపోతావు. కానీ కొత్త మనిషి రాడు. చాలామంది ప్రశ్నిస్తారు, మారిపోయారు అంటే ఎక్కడ మారారు మీరు? ఇగో మనుషులుగా ఉన్నారు, కొత్తగా మీరేం మరి తల్లి గర్భంలోకి వెళ్తారా అని ఎవరంటే వాళ్ళ సమాధానం అంటే, మనిషి మారడు కానీ
మనిషిలో ఉన్నటి అలవాట్లు, పద్ధతులు, స్వభావాలు, పాపము, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి బయటికి తీసివేసి అవి రాకుండా కాపాడుకుని దేవుని నూతనమైనటి స్వభావాన్ని సృష్టి కలిగినటువంటి వారిగా, నూతన సృష్టి కలిగిన వారిగా ఉంటే ఆ మనుషులే క్రీస్తునందు మాత్రమే జరుగుద్ది. కనుక పాతవన్నీ కూడా ఏం జరుగుతాయి, గతించిపోతాయి. అప్పుడు ఏమవుతారు, ఇదిగో కొత్తగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది, కొత్తగా అవుతున్నాడు అంటే విశ్వాసియే ఒక నూతన వ్యక్తిగా సిద్ధపడటానికి దేవుని వాక్యం ఎంత అవసరమో ఆలోచన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను చెప్పాను, మనం చెప్పుకున్న వాక్యాలు వస్తూ ఉంటాయి, కానీ అంశాలు మాత్రం, సందర్భాలు మాత్రం దేవుడు ఏదో కోణంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆగుదాం సార్, ఆగుదాం. ఏం చెప్పానమ్మా, తర్వాత చదువుతుంది కానీ గలతీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీలకు పత్రిక 6వ అధ్యాయము తీసారా, 15వ వచనం చదవండి. కొత్త సృష్టి పొందుటియే కానీ సున్నతి పొందటి ఎందియే లేదు, పొందకపోవటం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొత్త సృష్టి పొందితే చాలామంది గలతీలో ఉన్నవాడండి ఇలా అనుకుంటున్నారట. యూదులు దేవుని బిడ్డలు అనిపించుకోవాలంటే, దేవుని సంతానం అనిపించుకోవాలంటే, దేవుని వారసులు అనిపించుకోవాలంటే సున్నతి చేయించుకోవాలి. సున్నతి లేదనుకోండి, వాళ్ళు దేవుని లెక్కలో లేరు అనేటువంటి ఇశ్రాయేలీల గోత్రంలో నుండి ఒక గొప్ప తీర్మానం. అది దేవుడు పెట్టేటి వాళ్ళకి, వాళ్ళు అలా చేసుకుంటున్నారు. పౌలు గారు ఇప్పుడు సున్నతిలో ఏమీ లేదు, అయితే ఇది యూదుల్లో ఉందండి. నాకు చూడండి, యూదులో ఉంది, అన్యుల్లో లేదు. సున్న చేసుకోవడం అన్యుల్లో లేదు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మటానికి అన్యులు సిద్ధపడుతున్నారు, అనగా యూదులు అనబడిన ఇశ్రాయేలు కూడా సిద్ధపడుతున్నారు. వారు సున్నతి చేయించుకుని బాప్తిస్మాలు తీసుకుని మారుమనసు పొంది యేసు రక్తం కనబడుతున్నారు. ఇప్పుడు యూదులు బలవంతం పెడుతున్నారండి అన్యుల్ని. మీరు గమనించాలి జాగ్రత్తగా. యూదులు అన్యుల్ని బలవంతం పెడుతున్నారు. మీరు దేవుని బిడ్డలు అయి ఉండాలంటే సున్నతి కూడా యేసు రక్తంలో కడపడటమే కాదు, కానీ యేసు రక్తంలో అనగా శుద్ధి చేయబడటం కానీ బాప్తిసం పొందటమే కాదు, కానీ మీరేం చేయబడాలి, సున్నతి చేయబడాలని ఒక బలవంతం ఒకటి ఏర్పడింది. అప్పుడు పౌలు గారు ఈ వాదం చాలా పెద్దదైంది, అపొస్తలుల కార్యంలో ఉంటుంది ఈ విషయం. అందుకని అందరూ కూడా మీటింగ్ చేసుకుని దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేయాలని ఆత్మచేత వారు మరలా దేవుడిని అడిగి అన్యులను బలవంతం పెట్టకుండా, ఈ సున్నతి ఇశ్రాయేలీ కాబట్టి ఇశ్రాయేల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సున్నతితో పని లేదుక యేసు రక్తంలో కడబడి బాప్తిసం పొందటమే ఆత్మ సంబంధమైన సున్నతి అని చెప్పారు. అదే పౌలు గారు ఏమంటాడంటే, అంటే క్రీస్తులో మారటమే కానీ, రక్షించబడటమే కానీ, కడబడటమే కానీ ప్రత్యేకంగా ఇంకా ఏమి లేదు, ఏమి లేదు లేదని చెప్పి
పౌలు గారు యూదులతో మాట్లాడుతూ గలతీలకు రాస్తూ, మీరు బలవంతం పెట్టకండి, సంఘంలో వస్తున్నట్టు అంజులైన వారిని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు రక్షణ పొందనుండి, యేసు రక్తంలో కడగబడి ఉండి సువార్త ఆటంకం లేకుండా వాళ్ళు మార్చబడినట్లుగా చేయండి అంటున్నాడు. ఒకసారి తర్వాత వస్తుంది కూడా చదివితే బాగుంటుంది కదా. ఈ పద్ధతి చొప్పున, అవును, పౌలు గారు అంటున్నాడు, ఈ పద్ధతి చొప్పున మొత్తం అపోస్తలులు అందరూ కలిసి ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు, అదిగో దేవుని ఇశ్రాయేలు కాదు, దేవుని ఇశ్రాయేలు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు? నేను చూడండి, ఇశ్రాయేలు ఎవరు, దేవుని ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు, దేవుని ఇశ్రాయేలు ఎవరు అంటే, ఇశ్రాయేలీలేమో పాత నిబంధనలో నుండి 12 గోత్రాల వాళ్ళు, కొత్తగా యేసు రక్తంలో కడబడి వాళ్ళు దేవుని ఇశ్రాయేలీలు. అంటే వీళ్ళకి వాడికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఒకే నిబంధన ఇచ్చి ఆ ఆజ్ఞ ప్రకారంగా కొత్త వారిగా సృష్టించబడడానికి మీరు చేయవలసింది ఏంటో తెలుసంటే, యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది దేవుని వాక్య ప్రకారంగా జీవించుటే కానీ సున్నతిలో ఏమీ లేదు, సున్నతి పొందటం లేదు, పొందకపోవటం లేదని మాట్లాడటం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఆ మనిషి మారటమే కావాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అప్పుడే ఆ యొక్క విశ్వాసియే ఒక నూతన సృష్టి అని పౌలు గారి యొక్క బోధ, అపోస్తుల యొక్క బోధ, పరిశుద్ధాత్ముని యొక్క ముఖ్యంగా బోధ. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు ఒకసారి ఆగండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. చాలా చక్కగా రాస్తున్నాడు ఇక్కడ, ఈ మాట చూద్దాం. 15వ వచనం సార్ చదవండి. అవుతాం. నేను ఇంతవరకు ముందు చెప్పినట్టు గలతీలకు రాసిన పత్రికలో చెప్పిన మాటను, వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే 14వ వచనం నుంచి మనకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి. ఆయన మన సమాధానమయ్యుండి, జాగ్రత్తగా మీకును మాకును, ఆగండి అక్కడ, నెక్స్ట్ చూడండి, మీకు మాకు అంటున్నాడు పౌలు గారు. ఈ మాట ఇందాక గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, యూదులైన వారు అన్యులైన వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఆ యూదులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? బలవంతం పెడుతున్నారు. ఎవరిని? అన్యులైన వాడు బలవంతం పెడుతున్నారు సున్నతి చేయించుకోవాలని. అంటే సున్నతి అనేది ఇశ్రాయేల్లోనే కానీ తప్ప అన్యులో లేదు. కనుక మీరు బలవంతం పెట్టవద్దు. వాళ్ళ ఇశ్రాయేలీలే, ఇదిగో అన్యులైన వాళ్ళు రక్షణ పొందారు, మార్చబడ్డారు కనుక వాళ్ళు కూడా నూతన ఇశ్రాయేలీలే, వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే, దేవుని బిడ్డలే అని చెప్తూ ఇక్కడ మీకును మాకును, దేవుని సూత్రం, అన్యులకును యూదులను కలిపేస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని చాలా మరి దగ్గర సంబంధాలు మీకు చూపిస్తున్నాం. చదువు మరి బంధించదమ్మా. 14 వచ్చి చదివితే మరి 15 వచ్చిన అర్థం అవుతుంది. అమ్మా, అంటే సిలువేయబడటం చేత ఇప్పుడు ఏమైంది అంటే మన మధ్య ఉన్నట్టు మీరు యూదులు మీరు అన్యులు అని కాకుండా ఇప్పుడు యూదులైన వారు అన్యులైన వారు ఒకే భావం కలిగి క్రీస్తు రక్తంలో కడగబడాలని, అందుకే యేసుక్రీస్తు వచ్చాడని చాలా స్పష్టంగా చెప్పాడు. 12వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. కాబట్టి అదుగో, అంటే శరీర విషయంలో, అంటే యూదులందరూ కూడా శరీర విషయంలో శుద్ధులు,
పరిశుద్ధులము, అన్యులు పాపులు. అన్యులు పాపులు మా దగ్గర రాకూడదు, మేము మీ దగ్గర రాకూడదు, మీ దగ్గర తినకూడదు, మీ దగ్గర ముట్టుకోకూడదు, మీ ఇంటికి రాకూడదు అని ఇశ్రాయేలుకు ఒక గొప్ప అన్యులతో దూరంగా ఉంటుండేవారు అసలు. కాబట్టి మనకు శరీరములో అన్యజనులై ఉండి శరీరముతో చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అదిగోండి అందులో అనమాట. మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో చూడండి, ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, అది సహపౌరులు కాకంటే ఇశ్రాయేలే పౌరులు, దేవునికి పౌరుషత్వం వాళ్ళకే తప్ప, పరలోకం వాళ్ళకే తప్ప ఇంకెవరికి లేదన్నట్లుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరికి? పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులకును, నిరీక్ష లేని వారును, ఈ లోకమందు దేవుని లేని వారై ఉండి. వింటున్నారా? వాళ్ళు ఎవరంటే ఈ లోకం ఉన్నట్టు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని మతాల వాళ్ళు, జనులు, దేశం నుండి అన్ని రకాల యొక్క జీవితాలు జీవిస్తున్నట్టు క్రీస్తుని ఎరగిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కనబడుతున్నారు. మీరు కావాలంటే మళ్ళీ చదవండి 12 వచనం. ఆ కాలం ముందు, ఆ కాలం ముందు ఏంటి, ఈ కాలం ముందు కూడా అదే ఆ కాలం ముందు కూడా. అప్పుడు అలాగే యూదులు ఏం చేశారంటే అన్యుల్ని, అన్ని దేశాల వాళ్ళని పక్కన పెట్టారండి. సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని. అదిగోండి, ఎవరికి దూరస్తులు ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు దూరస్తులైన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఒకసారి చెప్పండి. దూరస్తులైన వాడిని అందరినీ కూడా నా ఇంకోసారి చూడండి, యోహాను సువార్తలో రాస్తాడు. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ, దుడ్డిని కారి 7 గొర్రెలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఈ దొడ్లో కలుపుతా అంటాడండి. అర్థమైందా? నా మంద ఇశ్రాయేలీలే. ఆ యొక్క దొడ్లో ఉన్న గొర్రెలు కాకుండా వేరొక మంద వేరొక దొడ్లో ఉన్నాయి, వాటిని తీసుకొస్తాను. ఆ దొడ్లు ఈ దొడ్లో ఉన్న వారందరూ కూడా ఏమవుతారు? ఏకమవుతారు అని చెప్పాడు. అది ఇక్కడ ఎప్పుడు అవుతారు? యేసు ప్రభు సిలువేయబడిన తర్వాత, ఆయన లేచిన తర్వాత ఒకటవుతారని చెప్పేసి పౌలు గారు మరలా బోధ మొదలెట్టాడు. ఇది ఏకమవుతున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించడానికి అన్ని జనులు అంగీకరించడం జరుగుతుంది. మళ్ళా చదువుతాం 11వ వచనం నుంచి బాగా మీకు అర్థం అవడానికి. కాబట్టి మనకు శరీర విషయములో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత, యూదు అనబడిన వారి చేత, సున్నతి లేని వారు అనబడిన మీరు అన్యులు, ఆ కాలమందు ఇశ్రాయేలు సహపౌరులు కాక పరదేశులను. అవును, యేసు కాలంలో, పాత నిబంధన కాలంలో, అపోస్తుల కాలంలో యూదుని పక్కన చేర్నిచ్చేవారు కదా. అందుకే కదండి ఒకసారి చూడండి, ఇంకా పేతురు కొన్నేళ్ళింటికి వెళ్తానికి ఇష్టపడలేదు, అన్యుడని. అంటే పేతురు ఎవరు? యూదుడు కనుక. ఆ యూదులు అన్యులింటికి వెళ్ళరు కనుక మనకి ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. వాగ్దానమందు దేవుని లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మనకు దూరస్తులైన మీరు, అయితే అప్పుడు మీరు దేవుడు అంటే తెలియని మీరు, దూరంగా ఉన్న మీరు, మీ కొరకు యేసుక్రీస్తు వచ్చాడని పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు? యూదులకి చెప్తున్నాడు. అలాగే అన్యులు కూడా చెప్తున్నాడు. అన్యులారా, మీకు కూడా యేసుక్రీస్తు వర్తిస్తాడు. యూదులకి ఎంత అధికారం ఉందో యేసుక్రీస్తు రక్షణ విషయంలో, అలాగే అన్యుల విషయంలో కూడా అంత అధికారం మీకు ఉంది. మీరు కూడా రక్షణ పొందొచ్చు, రండి అని ఇక్కడ ఆహ్వానిస్తున్నట్లుగా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు నందు, ఇదిగోండి ఇక్కడ అది క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటే దగ్గర చేశాడు. తర్వాత ఇంకా ఇబ్బందిగా చెప్తాం. అదిగో అంటే ఆయన చచ్చిపోవడం వలన ఇద్దరు మధ్యన ఉన్నటి అసమాధానం తీసేసి ఒకటిగా చేయడానికి, సమాధానంగా చేయడానికి మీకు
దేశమును అది మీకును మాకు ఉన్నటువంటి దేశాన్ని, అలవాట్లని, పద్ధతులు, అన్యుల పద్ధతులు వేరుగా ఉంటాయి. దేవుని ప్రజలంటే ఇశ్రాయేలు పద్ధతులు వేరుగా ఉంటాయి. కనుక మన మధ్యన ఏమీ లేకుండా చేయడానికి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. అనగా ఇది రూపకమైన ఆజ్ఞలను ఇది రూపకం అవుదాం అక్కడ ఇది రూపమైన ఆజ్ఞలు గల అప్పుడు ఈ వరకేం ఇశ్రాయేలుకి ఏముండే ఆజ్ఞలు ఇది రూపకమైనవి. ఇప్పుడు ఇంకా అవి పట్టించక్కర్లేదు. అదేదో నేనే ఇది రూపకమైన ఆజ్ఞగా సిలువలో మీ అందరి కొరకు, ఇశ్రాయేలు కొరకు, అన్ని జాతుల వారి కొరకు, అన్ని దేశాల వారి కొరకు, అన్ని ప్రజల కొరకు, అందరి కొరకు ఇదిగో నేను తన శరీరం నందు అది తన శరీరం నందు సిలువలో కొట్టివేట చేత అది బలవటం చేత మధ్యగోడను పడగొట్టి అదిగో అందరి సమస్యలు పడగొట్టి దేవుణ్ణి అనగా రక్షణలోనికి ఒక సంఘంగా అనగా సిద్ధపరిచి ఆయన రాకడ కొరకై భూమి మీద ఆయన చేయబోతూ కార్యక్రమం ఆయన ఇదిగో సిలువలో తన ప్రాణం పెట్టాడు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. అవును, ఇంకా చదువుకుంటే ఇంకా చక్కటి మాట. ఇట్లు సంధి చేశాను. సంధి అంటే ఒకసారి మర్చిపోయింది. సంధి అంటే ఒకరికొకరు గొడవ వస్తే ఏం చేస్తాం? మధ్యవర్తులు సమాధానపరిచేది సంధి. అది ఇప్పుడు ఎవరికి గొడవ? ఎవరికి? అంజులకి, యూదులకి. అలాగే అంజులకి, దేవునికి కూడా విరోధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇశ్రాయేలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా యేసు రక్తం వల్ల ఏం చేయాలనుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా సంధి చేసి అది ఒక నూతన సంఘంగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? అంటే విశ్వాసి నూతన వ్యక్తిగా తన యందు, ఎవరి యందు? తన అంటే దేవుడు, అంటే సంఘం అంతటిని ఒకటే చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని సంఘాలు ఉన్నవాడి. ఎప్పుడు యేసురాకడలో ఒకటే సంఘం ఉంటుంది. ఆ సంఘం పరలోకంలో మొత్తం ఎన్ని వందల వేల డినామినేషన్లు ఉన్నాయో వాళ్ళందరూ పరిశుద్ధులందరూ కలిపి ఒక సంఘంగా పరలోకంలో దేవుని పెళ్లి కూతురుగా దేవునికి ఎదుట తన 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 యందు ఒక్క నూతన పురుషునిగా దేవుడు సృష్టించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే మనం చదువుకుంటున్న అంశం ఏమిటండి? విశ్వాసియే నూతన వ్యక్తి. విశ్వాసియే నూతన వ్యక్తి. ఎక్కడి నుంచో రాడు, అతడే తన జీవితాన్ని మార్చుకోవటం వల్ల అవుతున్నాడు. ఏమండి? ఇంకొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం చూడండి, 24వ వచనం చూడండి. నీతియు యథార్థమైన, చూడండి, ఒక వ్యక్తి నూతన వ్యక్తిగా మారాలంటే ఒక సంఘంలో ఉన్న సంఘం, మరి అంటున్నారా? సంఘంలో ఉన్న సంఘం, ఇది సంఘం కాదండి, ఒక సంఘం తయారు చేయబడుతుంది. ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న సంఘం వాళ్ళందరూ నుండి ఒక సంఘం ఒకటి తయారవుతుందంట. దాన్నే సార్వత్రికమైన సంఘం. అదే పరిశుద్ధుల యొక్క గుంపు. ఆ పరిశుద్ధుల గుంపే పరలోకంలో కోట్లాని యొక్క ప్రజలని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. అయితే ఇక్కడ మీ యథార్థమైన భక్తియు 24 చదువుతుంది. నవీన స్వభావం. నవీనం అంటే కొత్తదే, ప్రాచీనం అంటే పాతదే.
అంటే పాతగా ఉన్న నీవు, మనిషి పాతగా ఉన్న నీవు కొత్త వ్యక్తిగా సిద్ధపడడానికి నీలో ఏముండాలి? నీతి, యథార్థత, భక్తి ఉంటే ఏమవుతుందంటే నువ్వు ఏమవుతావు? మనిషిగానే ఉంటావు, కానీ నీలో ఉన్నట్టు ఆలోచనని కూడా చచ్చిపోయి ఒక మంచి వ్యక్తి నీలోంచి పుట్టుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆమె చెప్పని. అందుకే ఒక విశ్వాసి నూతన విశ్వాసిగా ఉండడానికి దేవుడు సిద్ధపరుస్తున్నది దైవ వాక్యములు. సిద్ధపడుతున్నావా? అలా ఉంటున్నావా? అలా జీవిస్తున్నావా? అలా జీవించకపోతే ఇదిగో ఈ సంవత్సరంలో నా జీవితంలో మనం చేసినట్టు పాతకాలంలో చేసినవి మరలా కొత్త కాలంలో, కొత్త సంవత్సరంలో కూడా అలాగే ఉంటే వృధా అయిపోతుందని తెలియజేస్తూ ఈ నా మాటలు ఈ అందరి వెనుకల్లో ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచును గాక. ఆమేన్.